హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను మీ అందరికీ. కుదిరితే అది పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. హైదరాబాద్లో వంశీ అనే ఒక యూట్యూబర్ ఉండేవాడు. అతనికి తను ఉంటున్న నగరం అంటే ఇష్టం, కానీ నగరంలోని సమస్యలు కూడా అంతే నిజాయితీగా చూపించాలి అనుకునేవాడు. ఒక భారీ వర్షం తర్వాత రోడ్లన్నీ చెరువుల్లా మారినప్పుడు తన కెమెరాతో ఆ దృశ్యాలను బంధించాడు. ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. మన నగరం మన బాధ్యత అని పేరు పెట్టాడు. కొద్ది గంటల్లోనే ఆ వీడియో వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వంశీ చాలా సంతోషించాడు, కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కామెంట్ సెక్షన్ చూడగానే అతని ముఖం వాడిపోయింది. నీది తెలంగాణ కాదు, ఆంధ్రాకి వెళ్ళిపో, మా నగరాన్ని చెడుగా చూపిస్తున్నావు లాంటి ఎన్నో ద్వేషపూరితమైన కామెంట్లు వచ్చాయి. వంశీకి ఏం చేయాలో అర్థం కాదు. మనసు భారంగా దగ్గరలోని ఒక టీ కొట్టు దగ్గర కూర్చున్నాడు. అతని పక్కనే ఒక పెద్ద ఆయన, రామయ్య గారు, ప్రశాంతంగా టీ తాగుతూ అతన్ని గమనించారు. ఏం బాబు, లోకాన్నే జయించినంత సంతోషంగా ఉండాల్సిన కుర్రాడివి ఇలా ఉన్నావేంటి అని అడిగారు రామయ్య. వంశీ తన ఫోన్ ఆయనకి చూపించి జరిగిన విషయం చెప్పాడు. నేను చూపించింది నిజమే కదా తాత, దేనికి ప్రాంతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని బాధపడ్డాడు. రామయ్య నవ్వి, నీకు కథ చెప్తా విను. ఒక పెద్ద పొలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేవారు. పొలం పచ్చగా సారవంతంగా ఉంది అని మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఇద్దరూ పొలాన్ని పంచుకున్నారు. మధ్యలో ఒక గీత గీశారు. అప్పటి నుండి నా నేల గొప్పదని ఒకరు, నా నీళ్లు ఎక్కువ అని ఒకరు. ఇద్దరికిద్దరూ అహంకారంతో ఊగిపోయారు. తాము ఒకే తల్లి బిడ్డలమన్న విషయం మర్చిపోయారు. ఒకసారి పెద్ద తుఫాను వచ్చి ఒక తమ్ముడి పొలం మొత్తం నీట మునిగింది. అన్న చూస్తూ ఉండిపోయాడు. అది వాడి సమస్య అనుకున్నాడు. కానీ గీతను గౌరవించని వరద నెమ్మదిగా అతని పొలంలో కూడా ప్రవేశించింది. ఇప్పుడు ఇద్దరూ నష్టపోయారు. రామయ్య వంశీ వైపు చూసి, చూసావా బాబు, సమస్యలకు సరిహద్దులు తెలియవు. నేలలు వేరైనా మనల్ని తడిపే వాన ఒక్కటే, మనందరి మూలాలు ఒకటే అన్నారు. ఆ మాటలకు వంశీకి కనువిప్పు కలిగింది. అతని ఇంటికి వెళ్ళి కొత్త వీడియో తీశాడు. అందులో అన్నదమ్ముల కథ చెప్పి, సమస్య మనందరిది, పరిష్కారం కూడా మనందరం కలిసే వెతకాలి, గీతలు గీయడం కాదు, చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చాడు. ఈ వీడియో కూడా లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ ఈసారి కామెంట్లు వేరుగా ఉన్నాయి. మీరు చెప్పింది నిజం, కలిసి ఉంటేనే బలం అంటూ రెండు రాష్ట్రాల నుండి ప్రజలు స్పందించారు. ద్వేషాన్ని ప్రేమతో, విభజనను ఐక్యతతో గెలవవచ్చని వంశీ నిరూపించాడు. ఎందుకంటే నేలలు వేరైనా మనందరినీ తడిపే వాన ఒక్కటే, మనందరినీ కలిపే మానవత్వం కూడా ఒకటే. అర్థమైందా ఈ కథ? దీన్ని నేను ఎందుకు చెప్పానో ఇప్పుడు చెప్తాను వినండి. నేను మొన్న తెలంగాణలో కురిసిన వర్షాలకి నేను ఒక వీడియో తీసి యూట్యూబ్లో, నా పర్సనల్ యూట్యూబ్లో నేను షార్ట్లో అప్లోడ్ చేస్తే అన్ఫార్చునేట్గా అది కొంచెం వైరల్ అయింది. దాన్ని 11 లక్షల మంది చూశారు. చూసి అందులో చాలామంది, అంటే చాలామంది, సుమారుగా 90% మంది నాకు ఇలాగే కామెంట్ చేశారు. నీది ఆంధ్ర, నువ్వు ఆంధ్ర వెళ్ళిపో, హైదరాబాదులో ఉండకు, మీ ఆంధ్ర వాళ్ళు మా హైదరాబాదులో ఉండడం వల్లే మాకు ఈ దరిద్రం అంతా పట్టుకుంది. తెలంగాణ విభజన జరిగి 10 సంవత్సరాలైనా మీ ఆంధ్ర వాళ్ళే రాజ్యం ఏలుతున్నారు, మీ ఆంధ్ర వాళ్ళే అంటూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టి కామెంట్లు పెట్టారు పిచ్చి పిచ్చిగా. నేను వాళ్ళందరినీ సందర్భానుసారం వాళ్ళకి రిప్లై ఇచ్చినా కూడా ఇది చాలా రిపీట్గా జరుగుతోంది. ఇక్కడ నేను చెప్పిన విషయం ఏదైతే ఉందో దానిని వదిలేసి ఆంధ్ర తెలంగాణ విభజన గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మనుషులలో మానవత్వం చచ్చిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించే వాళ్ళు ఎవరూ లేరు అని అనిపిస్తోంది నాకు నేను పెట్టిన వీడియోని చూస్తే. ఎందుకంటే సమస్యను చూడట్లేదు. అక్కడ వర్షం పడి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి జనాలందరూ రోడ్ల మీద అష్టకష్టాలు పడుతుంటే ఆ నీళ్ళని ఎలా దారి మళ్లించాలో తెలియని ప్రజలు ఆంధ్ర తెలంగాణ విభజన గురించి మాట్లాడుతున్నారు. దీనికి ఎటువంటి కామెంట్లు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు.
ఇది పూర్తిగా విన్నారు కదా! మీకేమనిపించిందో మీ స్పందన కింద కామెంట్‌లో తెలియజేయండి. జై హింద్.